అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఒకసారి రైతుల అకౌంట్లో కనుక డబ్బులు వేస్తే మళ్ళీ రుణాలు రెన్యువల్స్ కష్టమవుతుంది. బ్యాంకులు సహకరించేమోటువంటి భావంతో మళ్ళీ ముఖ్యమంత్రి గారే వద్దు ఇది మళ్ళీ బ్యాంకులకే వేయండి, కాకపోతే అన్న అగ్రిమెంట్ ఏంటంటే 25% కనుక బ్యాంకులలో జమ చేస్తే 50% లోన్ ఇవ్వాలి. 50% కనుక జమ చేస్తే రెండో సంవత్సరం 100% రుణాలు ఇవ్వాలి. ఒక్క సంవత్సరం కొంత ఇబ్బంది అయినా పర్వాలేదు, రెండవ సంవత్సరం నుంచి స్ట్రీమ్లు అవుతుందని చెప్పి భావించి మేము మొట్టమొదటి సంవత్సరం 25% పే చేసినాం. అనుకున్న ప్రకారంగా 50% రెండవ సంవత్సరం 20% పే చేసినాం. ఇవాళ మూడవ సంవత్సరం రేపు జూన్ మంత్ లోపు మూడవ ఇన్స్టాల్మెంట్ కూడా పే చేయబోతున్నాం. అనుకున్నట్టుగానే ఆమె ఇచ్చినట్టుగానే 2017-18లో తప్పకుండా జూన్ లోపే తొలకరి వర్షాల లోపే పూర్తి స్థాయిలో చెల్లించి రైతాంగాన్ని ఆదుకుంటామని చెప్పి మనం చేస్తాం అధ్యక్ష. ఇప్పటికే మీకు తెలవాలి అధ్యక్ష, గ్రామాలలో రైతుల పాస్ పుస్తకాలు లేవు వాళ్ళ దగ్గర. రైతులను రుణ విముక్తి చేసిన అధ్యక్ష ఇప్పటికే ఆ రుణమంతా కూడా తెలంగాణ ప్రభుత్వం కట్టబోతుంది అంటే భరోసాతోటి రైతాంగం దాని నుంచి విముక్తి అనే విషయాన్ని మర్చిపోద్దని చెప్పి మనం చేస్తాం అధ్యక్ష. అంటే 25,000 కోట్లు ప్లస్ 4,250 కోట్లు అధ్యక్ష, 29,250 కోట్లు అధ్యక్ష. అధ్యక్ష పవర్ సబ్సిడీ ఎవరి కోసం ఇస్తాం? కరెంటు సబ్సిడీ దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఇస్తే ఆ 5,000 కోట్ల రూపాయలు కూడా ఇవాళ రైతాంగం కోసం అనే విషయం మర్చిపోద్దు అధ్యక్ష. ఇవాళ అంతేకాదు అధ్యక్ష, మొన్నటి బడ్జెట్లో వ్యవసాయానికి 5,900 కోట్ల పైబడి బడ్జెట్ కూడా అలకేట్ చేసుకున్నాం అధ్యక్ష. అంటే అర్థమైన అధ్యక్ష దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు వ్యవసాయం కోసం ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఈ దేశంలో ఎక్కడైనా ఉందా? అది ఉంటే తెలంగాణ రాష్ట్రం మాత్రమే చెప్పి మనం చేస్తాం అధ్యక్ష. అందుకే అధ్యక్ష మీరు విమర్శించే ముందు ఆలోచన చేసుకోమని చెప్పి కోరుతుంది అధ్యక్ష. అధ్యక్ష తాగే నీళ్ళ విషయంలో మీరు చేసిండ్రు సిపిడబ్ల్యూ స్కీమ్స్. గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఈ విషయంలో 100 కోట్లు అవసరం ఉంటే ఓ 10 కోట్లు పెట్టాలి, ఆ పని జరగాలి. మళ్ళీ 2 ఏళ్ళకి ఎవరైనా వస్తే మళ్ళీ ఒక 10 కోట్లు. అంటే ఒక స్కీమ్, నా దగ్గర ఒక స్కీమ్ ఉంది అధ్యక్ష, 2009లో శాంక్షన్ అయితే ఈనాటికి కూడా నీళ్లు తాగలేదు, డబ్బులు సరిపోక ఇట్లా 1,000 కోట్ల రూపాయలు తగిలేసినాం, రిజల్ట్ రాలే. మనమంటేనో మినరల్ వాటర్ కొనుక్కొని తాగుతాం అధ్యక్ష, కానీ వాట్ అబౌట్ నల్లగొండ? మీకు తెలుసా, నాడు ఉద్యమ నాయకుడిగా ఫ్లోరైడ్ బారిన పడిన నల్లగొండ బిడ్డల కోసం మేము ఆనాడు యాత్ర చేసినాం అధ్యక్ష. ఇవాళ నల్లగొండ జిల్లా నడుముల వంకర పోయి కాళ్ళ వంకర పోయి దీనవస్థలో ఉంది. 57 ఏళ్ల సమైక్య పాలనలో చెంచు పెంటలు, గిరిజన గూడాలు, ఆదిలాబాదు, ఖమ్మం జిల్లాలో వర్షాకాలం వచ్చిందంటే ఇలా వీరేచనాలతో 100 మంది చనిపోతున్న విషయం వాస్తవం కాదని చెప్పి అడుగుతున్నాం అధ్యక్ష. ఏం పెట్టినాం అధ్యక్ష మేము? ఇవాళ అలాంటి సమస్యకు పులిస్తా పెట్టాలని చెప్పి ఆలోచన చేసి అది చెంచు పెంట కావచ్చు, గిరిజన గూడెం కావచ్చు, ఇవాళ అది బంజారాలిస్ కావచ్చు, అది గ్రామం కావచ్చు, బాయిల కాడ కట్టుకున్న 10 ఇళ్ళు కావచ్చు, అన్ని ఇళ్లకు 3 సంవత్సరాల లోపు తాగే నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పి ధైర్యంగా ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి ఉంటే అది కేసీఆర్ గారే, ఆ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం. మీరు మాట్లాడండి, ఏమన్నా తప్పు జరిగితే తప్పకుండా ఎత్తి చూపే ప్రయత్నం చేయండి. కానీ నేను అడుగుతా ఉన్నా, ఈ స్కీమ్ అమలు కావద్దని మీరు కోరుకుంటున్నారా? అంటే గిరిజన తండాలలో, ఆదిలాబాద్ అడవులలో మనుషులు చచ్చిపోవాలని చెప్పి కోరుకుంటున్నారా? ఇలా నల్లగొండ జిల్లాలో ఇంకా వేదన దుఃఖాన్ని అనుభవించాలని మీరు కోరుకుంటున్నా? చెప్పమని చెప్పి కోరుతున్నా అధ్యక్ష. దీని బ్యూటీ ఏంటంటే అధ్యక్ష, ఇవాళ మీరు ఒక సలహా ఇచ్చారు, మండలం చెరువు బ్రహ్మాండంగా చేసి సరిపోద్ది కదా అని చెప్పి. అధ్యక్ష 2 సంవత్సరాలు కరువు వచ్చినా కూడా, 2 ఏళ్ళు కరువు వచ్చినా కూడా నీళ్ళకు కరువు రావద్దు. ఖచ్చితంగా డెడ్ స్టోరేజ్లో కూడా 4 టీఎంసీలో 5 టీఎంసీలో ఉన్నది మాత్రమే తీసుకోవాలని చెప్పి నాగార్జున సాగర్ తీసుకుంటున్నాం మేము. 200 టీఎంసీలు నిల్వ ఉండే నాగార్జున సాగర్, 100 టీఎంసీలు నిల్వ ఉండేటువంటి ఇవాళ శ్రీశైలం తీసుకుంటాం అధ్యక్ష. మిడిమానేరు, ఎల్లంపల్లి, ఎస్ఆర్ఎస్పి లాంటి, ఎల్ఎండి లాంటి ప్రాజెక్టుల నుంచి నీళ్లు తోడుకుంటుంది తప్ప ఎక్కడ కూడా ఇలా ఒక్క 6 నెలలు కరవస్తే నీళ్లకు కటకట వచ్చే పరిస్థితి ఉండొద్దు. ఒకసారి ఈ స్కీమ్ అంటూ పెట్టుకుంటే 365 రోజులు ప్రతి ఇంటికి నీళ్లు రావాలి. ఆ నీళ్ళు ఇచ్చే జిమ్మదార్ తెలంగాణ ప్రభుత్వాన్ని. 1 రూపాయి కూడా వాళ్ళు ఖర్చు పెట్టకుండా ప్రభుత్వ పైసలతోటే ఇవాళ నల్లా ఇచ్చేటువంటి స్కీమ్కు రూపకల్పన చేస్తే, దాన్ని కూడా విమర్శ చేస్తే ప్రయత్నం చేస్తే ఇది న్యాయమా అని చెప్పి నేను అడుగుతాను అధ్యక్ష.
ఇవాళ ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారని చెప్పి మనవి చేస్తున్నాం అధ్యక్ష. ఇంకా అధ్యక్ష ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఈ సంవత్సరమే 6,100 గ్రామాలకు 12 మున్సిపాలిటీలకు ఇలా 3 సంవత్సరాల కాలం ఉన్నప్పటికీ కూడా ఇలా 6,100 గ్రామాలకు ఈ సంవత్సర అంతానికి నీళ్ళు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష స్కీముల గురించి చెప్పాలంటే 216 స్కీములు ఉన్నాయి అధ్యక్ష. 216 ప్రకటించిన అధ్యక్ష. అవన్నీ మాకే గుర్తులేవు అధ్యక్ష. అసలు వాళ్ళకంటే ఆయనతో కూడా గుర్తుండే ఆస్కారం లేదు. ఇవాళ అధ్యక్ష ఆటోల మీద ట్రాక్టర్ల మీద ఎన్ని కేసులు పెట్టేది అధ్యక్ష. ఆటో పట్టణంలో ఎంటర్ కావాలంటే భయం వేసేది, ఎందుకంటే కాగితాలు లేవు, పట్టుకుంటే ఫైన్ వేస్తారని చెప్పి. ఇవాళ ధైర్యంగా ఆటోలు ట్రాక్టర్లు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. 76 కోట్ల రూపాయలని 76 కోట్ల పాత బకాయిలు రద్దు చేసి శాశ్వతంగా ఆటోలకు ట్రాక్టర్లకు పన్ను లేకుండా పేదలను ఆదుకున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే అధ్యక్ష. అధ్యక్ష జర్నలిస్టులు ఇవాళ 100 కోట్ల రూపాయల బాధ్యతతో బడ్జెట్ పెట్టుకున్నాం. ఏనాడు వాళ్ళను వాడుకున్నాం తప్ప వాళ్ళకు సాయం చేయ పరిస్థితి లేదు. తెలంగాణ జర్నలిస్టులకి 100 కోట్ల రూపాయలు పెట్టుకున్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇవాళ గ్రామాల్లో మనం చూస్తూ ఉంటాం ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు ఇంట్లో డ్యూటీకి పోతున్నప్పుడు క్షేమంగా రండి అని చెప్పి భార్య బొట్టు పెట్టి పంపుతుంది అధ్యక్ష. కానీ అలాంటి డ్రైవర్లు ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబం శాశ్వతంగా అంధకారమే అధ్యక్ష. అలాంటి వాళ్ళ కోసం ఏనాడైనా మీకు ఆలోచన వచ్చిందా? అలాంటి వాళ్ళ కోసం ఇవాళ 5 లక్షల రూపాయలతో తెలంగాణ రాష్ట్రంలో ఇన్సూరెన్స్ స్కీమ్ను అమలు చేస్తున్న రాష్ట్రం మన రాష్ట్రమే కదా అధ్యక్ష. బంగ్లాలు కడతారు హైదరాబాద్లో, కూలి చచ్చిపోతారు అధ్యక్ష, ప్రమాదవశాత్తు చచ్చిపోతారు, కరెంటు షాక్తో చచ్చిపోతారు అధ్యక్ష. అలాంటి వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచన మీరు ఏమైనా చేసిందా? అలాంటి వాళ్ళ కోసం కూడా దాదాపు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ తోటి ఇలా ఆదుకుంటున్నటువంటి రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మనం చేస్తుంది అధ్యక్ష. మీరు అన్నారు మేము ఆనాడు ఇండస్ట్రీస్ పెడితే మూసేసుకుంటామని చెప్పి. మూసేసే ప్రభుత్వం కాదు సుమా ఇది. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వపరమైన సంస్థలు వర్ధిల్లాలని చెప్పి కోరుకునే ప్రభుత్వం, కార్మిక వర్గాన్ని ఆదుకునే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. మొన్ననే వరంగల్లో రేయాన్స్ ఫ్యాక్టరీ, కమలాపూర్లో ఉన్న రేయాన్స్ ఫ్యాక్టరీ సబ్సిడీలు ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇవాళ సిర్పూర్ కాగజ్నగర్లో కూడా మేము ముందుకు వచ్చినాం, మీకు ఎంత అంటే అంత సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ నడపమని చెప్తే ఆ కంపెనీ యజమాని నడపట్లేదు అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కడి కూడా మూత వేయలేదు, ఉన్న వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆనాడు ఆర్టీసీని బొండిగా పిసికే ప్రయత్నం చేసిన అధ్యక్ష. ఆర్టీసీని బొండిగా పిసికే ప్రయత్నం చేసిండు. కానీ మేము వచ్చినాక అధ్యక్ష 44% ఫిట్మెంట్తో 44% జీతాలు పెంచి దేశంలో మొట్టమొదటిసారిగా ఆనాడు నిజాం నుంచి వారసత్వం వచ్చింది కాబట్టి దాన్ని కాపాడుకోవాలని చెప్పి 44% జీతాలు పెంచి ఇవాళ ఆ కార్మిక వర్గ కుటుంబాల్లో సంతోషాన్ని, సుఖాన్ని నింపినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మాత్రమే. అందుకే మీరు ఎందుకు ఓట్లేసిన మాకు ఆటో డ్రైవరు, లారీ డ్రైవరు, ఇవాళ పెన్షన్ తీసుకునే తల్లి, ఇవాళ ఇలాంటి వాళ్ళందరూ కలిసి అరే మనకు తెలంగాణ వచ్చింది, బతుకు బాగుపడేంత విశ్వాసంతో మాత్రమే ఓట్లు వేస్తారు కాబట్టే మీరు జీర్ణించుకోలేక మాత్రమే ఈ మాటలు మాట్లాడుతుంది తప్ప, మీ కాళ్ళ కింద భూమి కదిలిపోతుంది కాబట్టి మీరు ఇవన్నీ మాట్లాడుతుంది తప్ప మిమ్మల్ని నమ్మరు. ఇప్పటికే ప్రజా గర్భంలో తెలంగాణ రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వం 10 కాలాల పాటు ఉండాలని చెప్పి దీవిస్తున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి మీకు స్థానము కోల్పోతున్నటువంటి భయంతో మాట్లాడుతున్న మాటలు తప్ప, విమర్శలు తప్ప మరొకటి కాదని చెప్పి మనం చేస్తాం అధ్యక్ష. అంగన్వాడీ కేంద్రాల్లో అధ్యక్ష గుర్రాలతో తొక్కిచ్చిన అధ్యక్ష. ఈ పార్టీలు ఉన్నాయి, గుర్రాలతో తొక్కించిన వాళ్ళు ఒకరు, ఎట్లా ఇస్తామని చెప్పి బుకాయించిన వాళ్ళు ఒకరు. కానీ ఇవాళ అదే అంగన్వాడీ టీచర్లకు అడగకుండానే
పిలిపించుకొని వాళ్ళ కడుపును ఆలోచించి వాళ్ళ గొప్ప బాధ్యత నిర్వహిస్తున్నారని చెప్పి ఇంకా మంచిగా నడపాలని చెప్పి ఈ స్కీమ్ని గొప్పగా ముందుకు తీసుకోవాలని చెప్పి 7,000 రూపాయలకు పెంచినటువంటి చరిత్ర తెలంగాణ ప్రభుత్వం కదా. ఇచ్చిన ఎవరైనా 4,500 రూపాయలు ఆయల కోసం పెంచాం అధ్యక్ష. ఆశా వర్కర్ల విషయంలో కూడా కేంద్రం దగ్గర నేను పోయిన అధ్యక్ష, మా ఎంపీల బృందాన్ని తీసుకొని పోయి అయ్యా ఇది చాలా తక్కువ ఉన్నది, కనీసం ఒక 2,500 3,000 రూపాయలు ఇవ్వమని చెప్పి ఆశా వర్కర్ల కోసం కూడా డిమాండ్ చేసి వచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం విషయం మర్చిపోతుందని చెప్పి మనం చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, హోంగార్డులు నేను అడుగుతున్నా, తెలుసుకోండి ఒకసారి. ఇవాళ ఈ దేశంలో ఎక్కడైనా హోంగార్డులకి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినంత జీతం కనుక ఇస్తే మేము దేనికంటే అనుకుంటాం. 12,000 రూపాయలకు పెంచిన రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం. ఇవాళ ఏ రాష్ట్రమైనా కూడా అధ్యక్ష, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే లా అండ్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఆ లా అండ్ ఆర్డర్ కోసం ఇవాళ హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా మహిళలని రక్షించుకోవాలని చెప్పి ఇవాళ సీ టీమ్ చేసినటువంటి చరిత్ర. అంతేకాదు ఆనాటి పూనం మాలకొండ గారితో కమిటీ వేసి అనేక రాష్ట్రాలు తిరిగి వచ్చి ఏ రాష్ట్రాలలో ఎంత గొప్పగా ఉన్నాయో చూసొచ్చి వాటిని అమలు చేస్తున్న రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనే విషయం మర్చిపోకండి. ఇవాళ మీరు మర్చిపోతున్నారు. మొన్నే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినారు 14% నేరాలు తగ్గిపోయినాయని చెప్పేసి చెప్తున్నావు. ఇంకొక సంవత్సర కాలంలో తప్పకుండా ఇవాళ దేశంలోనే నేరాలు తక్కువ ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రాబోతుందని చెప్పి మనం చేస్తాం అధ్యక్ష. దానికోసం డబ్బులు కేటాయించడమే కాదు, ఎఫెక్టివ్గా పని కూడా జరగబోతా ఉంది. ఇవాళ దేశంలో మొట్టమొదటిసారిగా కమాండ్ కంట్రోల్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసుకొని ఇవాళ అన్ని వర్గాలకు తెలంగాణ వస్తే ఏమొస్తుందని చెప్పిన అధ్యక్ష, నాడు మత కలవలు జరుగుతాయని చెప్పిన అధ్యక్ష, కుక్కలు చింపిన ఇస్తరాకైందని చెప్పిన అధ్యక్ష, ఇక్కడ మొత్తం కొట్లాడలు అవుతాయని చెప్పిన అధ్యక్ష, మీద పడి గుంజుకుంటామని చెప్పిన అధ్యక్ష. గుంజు కోలే, భూములు పోలే, ఎల్ల కొట్టలే, కుక్కలు చింపిన ఇస్తారా కాలే. కానీ విశ్వాసం అన్ని రాష్ట్రాల వాళ్లకు, అన్ని దేశాల వాళ్లకు ఇవాళ ఈ రాష్ట్రం చాలా గొప్ప రాష్ట్రం. ఇక్కడ ఉంటే క్షేమంగా ఉండగలం, ఇక్కడ ఉంటే భరోసాగా ఉండగలం, ఇక్కడ ఉంటే అభివృద్ధి చెందగలటువంటి విశ్వాసాన్ని కల్పించిన గొప్ప ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం సాధించింది 20 నెలల్లో పని చెప్పి మనం చేస్తాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, వైద్యం విషయంలో కూడా అధ్యక్ష, ఆనాటి ప్రభుత్వాలకి సోయి లేదంటేనో కోపం వస్తుంది మీకు, ఎందుకంటే నా తెలంగాణ భాష కాబట్టి. అధ్యక్ష, విద్య వైద్యం ఎవరు ఇవ్వాలి? ప్రభుత్వమే అందివ్వాలి. కానీ కార్పొరేట్ హాస్పిటళ్ళకి, ప్రైవేటు స్కూళ్ళ కాలేజీల యాజమాన్యాలకు, ప్రైవేటు కార్పొరేట్లకు బాటలు వేసి ఆ గవర్నమెంట్ పరమైన విద్యను, గవర్నమెంట్ పరమైనటువంటి వైద్యాన్ని బొండిగా పీసిన చరిత్ర ఎవరిది అని చెప్పి అడుగుతా ఉన్నా. మీది కాదని చెప్పి అడుగుతున్నా అధ్యక్ష. ఒక్కటే ఎగ్జాంపుల్ అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఏనాడైనా హైదరాబాద్లో ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ ఎవరు కట్టినవి? నైజాం కాలంలో కట్టినటువంటిదో ఉస్మానియా హాస్పిటల్, బోరుగుడు రామకృష్ణరావు గారు హైదరాబాద్ రాష్ట్రంలో కట్టినటువంటిది మన గాంధీ హాస్పిటల్ అధ్యక్ష. ఒక్క దవాఖాన కట్టిన పాపాన పోయినా మీరు? 57 సంవత్సరాల చరిత్రలో ఒక్క దవాఖాన కూడా కట్టలేదు మీరు. కానీ ఇవాళ పెరిగిన జనాభాకు అనుగుణంగా 4 దిక్కుల 4 గొప్ప ఉస్మానియా, గాంధీ లాంటి హాస్పిటల్ కట్టాలని చెప్పి నిర్ణయించుకొని దానికి రేపు పునాది రాయి వేయబోతున్నామని చెప్పి మనం చేస్తాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, కరీంనగర్లో ఖమ్మంలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం ఇవాళ వరంగల్లో ఇలా హైదరాబాద్లో ఉన్న గాంధీ హాస్పిటల్ సమానంగా గొప్ప హాస్పిటల్ నిర్మాణం కోసం కూడా ఇప్పటికే చర్యలు తీసుకుంటాం. తప్పకుండా మీకు హామీ ఇస్తున్నాం. ఇవాళ గతంలో కొడుకు యాక్సిడెంట్ అయితే, భర్తకేమైనా అయితే ఆ కార్పొరేట్ హాస్పిటల్ పోయి డాక్టర్ కాళ్ళ మీద పడి పుస్తల తాడు పెట్టి నా కొడుకును బతికేమని చెప్పి వేడుకున్న తల్లి, నా భర్తని కాపాడమని చెప్పి వేడుకున్న తల్లి ఉండే అధ్యక్ష. ఆ పాపం ఆ దుఃఖం కొనసాగద్దని చెప్పి ఖచ్చితంగా పేదలందరికీ కూడా ప్రభుత్వ పరమైన కార్పొరేట్ తలదన్నే వైద్యాన్ని అందించాలనే సంకల్పంలో భాగంగానే మొన్ననే మా గౌరవ మంత్రి లక్ష్మారెడ్డి గారి ఆధ్వర్యంలో శ్రీలంకకు పోయి చూసి వచ్చిండ్రు, తమిళనాడుకు పోయి చూసి వచ్చిండ్రు,
ఇతర రాష్ట్రాలు కూడా పోయి చూసొచ్చిళ్ళు. 100% ప్రపంచంలో ఎక్కడ ఏది గొప్పది ఉంటే, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏది గొప్పది ఉంటే దాన్ని ఆచరించడానికి మాకేం శశపిషలు లేవు. తెలియకపోతే నేర్చుకునే ప్రయత్నం చేస్తాం, తెలుసుకొని ఆచరించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇలా వైద్యానికి ఇలా 6,000 కోట్ల రూపాయలు కేటాయించుకొని ఆ వైద్య రంగాన్ని గొప్పగా డెవలప్ చేసుకోవాలని చెప్పి కూడా మేము ప్రయత్నం చేస్తున్నాం. అధ్యక్ష, ప్రభుత్వాలంటే కేవలం రోడ్లు వేయడం, బంగ్లాలు కట్టడం, దవాఖాలు కట్టడం కాదు అధ్యక్ష. ప్రభుత్వం ప్రజల యొక్క ఆత్మగౌరవం నిలిపే ప్రభుత్వం ఉండాలి. ప్రజల యొక్క పండుగని, ప్రజల భాషని, ప్రజల యొక్క కల్చర్ని సమున్నతంగా నిలబెట్టే ప్రభుత్వాలు ఉండే అధ్యక్ష. ఇవాళ మీరు మమ్మల్ని విమర్శించారు, బతుకమ్మ పండుగ కూడా పైసలు ఇస్తారా, బోనాల పండుగ కూడా పైసలు ఇస్తారా, రంజాన్ పండుగ కూడా పైసలు ఇస్తారా? ఏ సిస్టమ్? ఇలా ప్రజల విశ్వాసాలని గౌరవించాల్సిన బాధ్యత, ప్రజల విశ్వాసాలని కాపాడవలసిన బాధ్యత, ప్రజల విశ్వాసాలకి తోడుగా ప్రభుత్వం మీ వెంట ఉంటుందని చెప్పి భరోసా కల్పించిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటున్న విషయాన్ని మనం మర్చిపోదని చెప్పి మనం చేస్తున్నాం. అందుకని అధ్యక్ష, ఇలా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బతుకమ్మ పండుగని, ఇలా బోనాల పండుగని అధికారికంగా నిర్వహించుకున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇవాళ. అంతేకాదు అధ్యక్ష, ఇవాళ క్రిస్మస్ వేడుకల్ని, రంజాన్ వేడుకల్ని కూడా ప్రభుత్వ పరంగా నిర్వహించినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మనం చేస్తాం అధ్యక్ష. మహనీయులు అనేక మంది అధ్యక్ష. ప్రొఫెసర్ జయశంకర్ గారు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు, ఇవాళ పివి నరసింహారావు గారు. ఇవాళ అధ్యక్ష ఎవరి పేరు పెట్టుకున్నాం అధ్యక్ష? హెల్త్ యూనివర్సిటీ పేరు పెట్టుకుంటే కాళోజీ గారి పేరు పెట్టుకున్నాం. మేము కాళోజీ గారి పేరు పెట్టుకున్నాం అధ్యక్ష. ఇవాళ హార్టికల్చర్ విశ్వవిద్యాలయం పెట్టుకున్న అధ్యక్ష కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టుకున్నాం అధ్యక్ష. ఇవాళ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయానికి అధ్యక్ష జయశంకర్ గారి పేరు పెట్టుకున్నాం అధ్యక్ష. ఇవాళ వరంగల్లో కాళోజీ కళాక్షేత్రం నిర్మించకపోతున్నాం అధ్యక్ష. ఇవాళ అట్లా మా కొమరం భీం ఇలా జోడేఘాట్లో గొప్ప ప్రాజెక్టులను నిర్మాణం చేస్తాం అధ్యక్ష. ఇట్లా ఇలా చాకల ఐలమ్మ పేరిట ఇట్లా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అసలు భాష వాళ్ళు కావచ్చు, తెలంగాణ ఆత్మగౌరవం నిలిపడంలో వాళ్ళ త్యాగాలు చేసిన వాళ్ళు కావచ్చు, గొప్పగా ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా తెలంగాణ సోయిని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ భాషను సమున్నతంగా నిలిపినటువంటి అనేక మందికి ఇలా ఇక్కడ పేర్లు పెట్టుకొని గౌరవించుకున్నటువంటి చరిత్ర ఇలా తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. చివరికి ఆ పార్టీకి ప్రధానమంత్రి ఉండే పివి నరసింహారావు పేరు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే ఆయన జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చినాకనే వారి పేరు పెట్టుకొని ఇలా జరుపుకున్నాం అధ్యక్ష. ఇవాళ ఇట్లా చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి అధ్యక్ష. చివరగా ఒక్క విన్నపం నా అప్పీల్ ఏంటంటే మీ అందరికీ గౌరవ సభ్యులకి ఇంకా ఆనాటిలాగానే చిన్నగా మేము చిన్నవాళ్ళం, మేము గరీబు వాళ్ళం, దిక్కులేని వాళ్ళం అనే పద్ధతి ఉండద్దని మాత్రం నేను అప్పీల్ చేస్తాను అధ్యక్ష. ఇది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి గల్లెగరేసే పద్ధతిలో ఆనాడు పాడుకున్న పాటలు మళ్ళీ పాడుకోవద్దు అధ్యక్ష. ఆనాటి కన్నీళ్ళ పాటలు, ఆనాటి కష్టాల పాటలు, ఆనాటి దుబాయ్ వలసల పాటలు, ఆనాడు సూరత్కి బొంబాయికి పోతే ఇక్కడ తల్లి పడేటువంటి వేదనలు తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దని చెప్పి కోరుకుంటున్నాం. కాబట్టి ఇవాళ మనం ఆ కోణంలో అన్ని సమస్యలు మన కళ్ళ ముందు కదలాడుతున్నాయి కాబట్టి, అన్ని సమస్యలు మన గుండెల్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ త్వరితగతిన పూర్తి చేసి ప్రజల విశ్వాసం పొందాలి, ప్రజలకు భరోసా కల్పించాలనేటువంటి సంకల్పంతో ఇవాళ మేము బడ్జెట్ పెట్టుకున్నాం తప్ప బడ్జెట్ని ఇలా అప్పుకు పోతే కూడా దేనికోసం పోతున్నాం అధ్యక్ష ఆ లెక్కలు చెప్తే ఇలా ఉండదు. నేను చదవమంటే కూడా చదువుతా. దాంట్లో ఇవాళ దేశంలో ఎఫ్ఆర్బిఎంలో ఇప్పటికి కూడా 50% కూడా రుణాలు తీసుకున్న రాష్ట్రాలు ఉన్నాయి. కానీ ఈనాటికి కూడా 15% దాటకుండా రుణాలతో పరిమితిలో ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అనే విషయం మర్చిపోకండి. నీ పక్క రాష్ట్రం 18.5 ఉన్నది, కానీ మన రాష్ట్రం మాత్రం 15 లోపే ఉన్నది. ఇవాళ రెవెన్యూ సర్ప్లస్లో కూడా మన ఇంట్రెస్ట్లు అవుతున్నాయో పేమెంట్స్ అవి కూడా తక్కువ 10% లోపే ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఉత్తగానే చెప్పలే, 14th ఫైనాన్స్ కమిషన్ తెలంగాణ రాష్ట్రాన్ని రెవెన్యూ సర్ప్లస్ రాష్ట్రంగా గుర్తించింది కాబట్టే 3.5% రుణాలు తెచ్చుకోవచ్చని చెప్పి సూచించింది. కేంద్రం దాన్ని అమలు చేస్తుంది ఈ సంవత్సరం అని చెప్పి ఆశిస్తున్నాం. తప్పకుండా అది వస్తున్నటువంటి విశ్వాసం మాకున్నది. కాబట్టి ఇవాళ మిగతా రాష్ట్రాలకు అయితే రెవెన్యూ సర్ప్లస్ లేవో వాళ్ళ కేంద్రం సాయం చేస్తుంది. కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో
ఇవాళ 1,30,415 కోట్ల బడ్జెట్ ఏదైతే పెట్టుకున్నామో 100% ఇవాళ సాధిస్తామనే విశ్వాసం ఉన్నది. ఇవాళ ఆ సాధించి మళ్ళీ మీ నోర్లు మూయించి మీకు కళ్ళకు కనివిప్పు కలిగే పద్ధతిలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తానని చెప్పి మనం చేస్తూ ఈ అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. క్లారిఫికేషన్స్ జీవన్ రెడ్డి గారు. మేడం స్పీకర్, గౌరవ మంత్రి గారు చాలా విషయాలు చెప్పారు అధ్యక్ష. వాస్తవంగా వాళ్ళు చెప్పిన విషయాలకు ఒకటి చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. వీళ్ళ సంక్షేమ కార్యక్రమాల అమలంటే కేవలం పెన్షన్ల పంపిణీ, సన్నబియ్యమే కాదు, బలహీన వర్గాల వారు ఏదైతుందో స్వతంత్రంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయడమే మా ప్రభుత్వ కర్తవ్యం అని చెప్పి పేర్కొన్నారు అధ్యక్ష. చాలా సంతోషం. వీళ్ళు అటువంటి బలహీన వర్గాలు, దళితులే కానివ్వండి, మైనార్టీ వర్గాలే కానివ్వండి, వీళ్ళ ఈ మానవ వనరుల సృష్టికి సంబంధించి వీళ్ళ విద్య అనేది ప్రధానం, మనది తెలియదు కాదు మేడం. వాళ్ళ భవిష్యత్తును వారు తీర్చిదిద్దుకునే విధంగా వాళ్ళు కూడా ఉన్నత వర్గాలతో పాటుగా, ధనిక వర్గాలతో పాటుగా మంచి విలువైన విద్యను అందింప చేయాలని చెప్పని మీరు ఎన్నికల సమయం కానీ ఇతరత్ర కానివ్వండి, ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్యా బోధన ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్పని పేర్కొన్నారు అధ్యక్ష. వీళ్ళ కేజీ టు పీజీ విద్యా విధానం అయితే మరి గౌరవ ముఖ్యమంత్రి గారే మేము ఈ కార్యక్రమాన్ని అమలు చేయలేకపోయామని చెప్పి వారు పేర్కొన్నారు. కేవలం అమలు చేయలేకపోవడమే కాదు, భవిష్యత్తులో కూడా దీని గురించి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందో కూడా పేర్కొనలేకపోయారు. మీరేదైతుందో ఒకవైపు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ విద్యా బోధనను పూర్తి స్థాయిలో మరి నిరుపేద వర్గాలకు అందింప చేయడానికి చర్య లేకపోవడమే కాకుండా వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే నిరుపేద వర్గాలకు ధనిక ఉన్నత వర్గాలతో పాటుగా సమానమైనటువంటి విద్యా బోధన సౌకర్యాలు అందింప చేయాలనే భావనతోని ప్రైవేట్ విద్యాలయాలలో, కార్పొరేట్ విద్యాలయాలలో కూడా 25% చేరిక అవకాశాన్ని ప్రభుత్వ పరంగా కల్పించాలనే భావనతోని ఏ విద్యా హక్కు చట్టాన్నైతే అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందో మీరుపై 2 సంవత్సరాలు గడుస్తుంది. ఇవాళ ఈ అంశం ఏదైతుందో రాష్ట్ర అత్యున్నతమైన న్యాయస్థానం హైకోర్టులో కూడా ప్రశ్నించడం జరిగింది. ప్రభుత్వం ఏదైతుందో ఏ మేరకు ఎంతవరకు ఏదైతుందో మేము రాబోయే విద్యా సంవత్సరంలో అమలు చేస్తామని చెప్పడం జరిగింది తప్ప కనీసం రాబోయే విద్యా సంవత్సరానికి కూడా ఈ విద్యా హక్కు చట్టం మీరు కేజీ టు పీజీ ఇమీడియట్గా అమలు చేయడం అనేది మీరు చేయలేకపోతున్నారు. కనీసం ఏదైతుందో మీరు కేజీ టు పీజీ అమలు చేసేంత వరకైనా కానీ ఈ విద్యా హక్కు చట్టాన్నైనా అమలు చేయగలిగినట్టయితే నిరుపేద వర్గాలకు, దళితులు, బలహీన వర్గాల వారికి ఏదైతున్నదో మరి ఉన్నత విద్య ఆంగ్ల మాధ్యమంలో ప్రైవేట్ విద్యాలయాలలో పొందే అవకాశం ఏర్పడుతుంది. ప్రభుత్వ పరంగా బాధ్యత